ఈప్ల ఈడ్చి ధరిస్తే సుర్రుమని సుక్కలుగా అనిపించేంత నొప్పి పుట్టినా కొందరు మందులు ఇజ్జత్ పోతుందని కవరింగ్లు ఇస్తుంటారు. నాకేం కాలేదు, అసలు దెబ్బనే తాకలేదు అని ఏతులకు బయటికి చెప్తారు గాని లోపల లోపట కుమిలి కుమిలి పోతుంటారు. హాగో అట్లనే కవరింగ్ చేసింది పాకిస్తాన్ దేశము. కానీ భారతదేశం దౌడ పండ్లు రాలివాడేంత కొట్టుడు కొట్టింది కాబట్టి బయటికి చెప్పలేక తప్పలేనట్టున్నది పాకిస్తాన్కు. అసలు నిజం ఒప్పుకున్నది ఇప్పుడు. మాకేమైంది, ఏం కాలేదు, భారతదేశం వేసిన బాంబులతోని మాకు గోరు గీసినట్టు కూడా కాలేదు అని పెగ్గేలు కొట్టిన పాకిస్తాన్ దేశం ఇన్ని రోజులు సతమతమై ఇప్పుడు భారత్ క్షిపణుల దెబ్బ మాకు గట్టిగానే తాకింది అన్నట్టు చెప్పింది. మన సైన్యం సూటి పెట్టినట్టు కొడితే వాళ్ళ వైమానిక స్థావరాలు తునకలైనయి. పాత ఇనుప సామాన్కు అమ్ముకునే దానికి కూడా అక్కడికి రాకుటైనాయి. అదే ముచ్చట్ను మనోళ్ళు చెప్తే లేదు లేదు కాదు మాకేం కాలేదు, భారతదేశమా మా మీద బాంబులేసిందా, ఊకొండ్రి జోకులు చేయకుండ్రి, అంత సీన్ లేదు, మా రక్షణ వ్యవస్థ మస్తు గట్టిగా ఉన్నది అని ఇన్ని రోజులు ఇగిలిచ్చిండ్రు. వెనక మరల షిత్తలు జినిగిన అంగేసుకొని ముందట బెల్ట్ పెట్టి టక్కేసుకున్నట్టు చేసిండ్రు. కానీ ఎన్నడో నాడు తెలవాల్సిందే కదా, నిజం నిలకడగా బయటపడుతుంది అంటారు కదా. అదే జరిగింది ఇప్పుడు. భారత సైన్యం కొట్టిన దెబ్బను ఇన్ని రోజులు అనుసుకొని పాకిస్తాన్ ప్రధాని నిజం చెప్పిండు. పొద్దుగాల నేను ప్రార్థన చేసుకొని ఈత కొట్టడానికి పోతుంటే నాకు ఫోన్ వచ్చింది. ఆర్మీ ఆఫీసర్ ఆ ఫోన్లా భారతదేశం మన సైనిక స్థావరాల మీద దాడి చేసి దహనం చేసింది అని మాట్లాడిన సంగతి చెప్పిండు షెహబాజ్ షరీఫ్. ఇన్ని రోజులు బుద్ధి లేకుండా బుకాయించినోడు ఇప్పుడు ఒప్పుకున్నాడు. కానీ పాకిస్తాన్ దాడి చేస్తే వాళ్ళ డ్రోన్లను క్షిపణులను మనోళ్ళు కూలగొట్టిన సంగతి చెప్పలేదు. ఆ ముచ్చట కూడా ఎన్నడో నాడు బయట పెడతాడు. కానీ ప్రపంచం ముందట కవరింగ్ ఎందుకు చేయాలి, తర్వాత నవ్వుల పాలు ఎందుకు కావాలి, అబద్ధాలతోని ఎన్నేళ్ళు బతుకుతారో ఏం పాడు ఆ పాడుపడ్డ పాకిస్తాన్ పాలకులు అని అనుకుంటున్నారట అక్కడి జనాలు.